నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. జంతర్ మంతర్ దగ్గర సీజేపీ కార్యకర్తల మీద కావచ్చు, జంజీల మీద పోలీసులు ప్రయోగించిన బల ప్రయోగం, లాఠీలతో కొట్టడం కావచ్చు, లాఠీలకు మేకులు పెట్టి కొట్టడం కావచ్చు, రబ్బరు బుల్లెట్లు పేల్చడం కావచ్చు. చాలామంది మొహాలకు, ఛాతికి రబ్బరు బుల్లెట్లు మొత్తం తగిలి మొహాలన్నీ పోయి, కొంతమంది కళ్ళు పోయాయి. ఇవన్నీ దుర్మార్గమైన దాడి. ఆడవాళ్లను అసభ్యంగా కొట్టడము, అసభ్యంగా తాకడము, అసభ్యంగా కర్రతో చాలా అసహ్యమైనది, కొన్ని చెప్పలేము. ఇంత దుర్మార్గంగా చేసిన వాళ్ళు పైగా ఎందుకు కాల్పులు జరపలేదు, కాల్పులు జరిపి చంపేయాల్సింది కదా అని కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారంటే, ఇంత దుర్మార్గాలు చేసినందుకే దేశం బాధపడుతున్నది, ఆందోళన పడుతున్నది, అసహ్యించుకుంటున్నది పాలక పార్టీని, ఆ పోలీసులను. ఆగ్రహంతో ఉన్నది వాళ్ళ మీద. మళ్ళీ ఇప్పుడు బీజేపీ నాయకులు చిన్న చోటామోటా నాయకులు కాదు. బీజేపీ ఎంపీ, తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఏం మాట్లాడతాడు ఆయన? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నాకు పరిచయం ఆయనతో 2-3 సార్లు కలిశాను కూడా. చాలా తెలివిగలవాడు అనుకున్నా. ఇంత అజ్ఞానిగా ఉంటాడని అస్సలు అనుకోలేదు. అజ్ఞానం ఉంది కాబట్టే బీజేపీలో చేరాడో, బీజేపీలో చేరిన తర్వాత అజ్ఞానం వచ్చిందో తెలియదు కానీ. అవును, పోలీస్ లాఠీ చార్జ్ చేసింది. వేరే దేశాలు ఇంకా కఠినంగా, అమెరికాలో ఇదే అయితే అమెరికా కూడా ప్రజాస్వామ్యం షూటింగే చేస్తుంటుంది. లాఠీ చార్జ్ చేశారు, తప్పే ఉంది. ప్రజాస్వామ్య దేశాల్లో చేస్తారు. అమెరికాలోనైతే కాలుస్తారు. ఇంకా అంటే వీళ్ళని కాల్చలేదని ఎంత బాధపడుతున్నాడు చూడు. నిజానికి ఆయనకు తెలియని అంశం ఏంటంటే, అమెరికాలో కాల్చరు అట్లా. అమెరికాలోనే కాదు, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని చెప్పుకుంటుని ఎక్కడ కూడా కాల్చరు. ఈయన కోరిక ఉంది, కాల్చి చంపేయాలని కోరిక ఉంది వాళ్ళను. పిల్లలందరినీ కాల్చి చంపేస్తే కానీ ఆయన కళ్ళు చల్లబడేటట్లేదు. కానీ ఏ దేశాల్లో కాల్చరు. అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారము ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుంది, నిరసన తెలిపే హక్కు ఉంది, ప్రజలకి సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తేనో, ఊరేగింపులు చేస్తేనో ఎవ్వరు కాల్పులు జరపరు. వాళ్ళ ప్రాణానికి హాని కలిగినట్టయితే, ఎవరి ప్రాణానికి? పోలీసుల ప్రాణానికి ఎటువంటి హాని? అవతలి వాళ్ళు తుపాకులు పట్టుకొని లేదా ప్రాణాంతకమైన ఆయుధాలను పట్టుకొని దాడి చేస్తున్నప్పుడు మాత్రమే కాల్చాలి అనేది అక్కడ చట్టం చెప్తున్నది. దాడి తుపాకీతో కానీ ప్రాణాంతకమైన ఆయుధంతో కానీ దాడి చేస్తున్నప్పుడు మాత్రమే. ఇక్కడ విద్యార్థులు ఏమైనా చేశారా అట్లాంటిది? వాళ్ళ చేతులు ఆయుధాలే లేవు, ఉట్ల చేతులతో ఉన్నారు వాళ్ళు. ఇంకా నయం పూలు పట్టుకొని ఇస్తున్నారు, పోలీసులకు పూలు ఇస్తున్నారు, గులాబీ పూలు. పోలీసుల చేతుల్లో లాఠీలు ఉన్నాయి, తుపాకులు కూడా ఉన్నాయి. వాళ్ళని కాల్చి చంపాలంటారా మీరు? ఒకవేళ నిరసన హింసాత్మకంగా మారితే అమెరికాలో ముందు హెచ్చరికలు జారీ చేస్తారు, గుంపులు చెదరగొడతారు, చివరికి అరెస్టు చేస్తారు. ఇంకా అవసరమైతే పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్ ఉపయోగిస్తారు, చివరిగా రబ్బరు బుల్లెట్లు ఉపయోగిస్తారు తప్ప తుపాకులతో కాల్పులు జరపరు. అది కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తెలుసుకోవాలి. అమెరికా చట్టం ఏం చెప్తుంది, అక్కడ ఏం జరుగుతుందని. అక్కడ ప్రత్యక్షంగా ప్రాణాపాయం లేకుండా తుపాకీతో కాల్పులు జరపడం చట్ట వ్యతిరేకం అమెరికాలో. 2020లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక పట్టణాల్లో ఆందోళన జరిగాయి, మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు లక్షల మంది రోడ్లు ఎక్కినప్పుడు, నిరసన ప్రదర్శనప్పుడు హింస కూడా చెలరేగింది ఎంతో కొంత. ఆ టైంలో కూడా టియర్ గ్యాస్ ఉపయోగించిండ్రు, అరెస్టు చేసిండ్రు, చివరికి రబ్బర్ బుల్లెట్లు కూడా ఉపయోగించారు. కానీ ఎక్కడ కాల్పులు జరపలేదు. ఎక్కడ కూడా కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చిన ఎక్కడ కాల్పులు జరపలేదు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తెలుసుకోవాలి చరిత్రను. ఈ మధ్యకాలంలో ఒకే ఒకసారి కాల్పులు జరిపిన సంఘటన జరిగింది. అది కూడా పోలీసులందరూ కాదు, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక పోలీస్ కాల్పులు జరిపారు. అది కూడా ఎప్పుడు? 2021 జనవరి 6 క్యాపిటల్ ఘటనలో కాంగ్రెస్ భవన్లోకి కొన్ని వేల మంది చొచ్చుకొని పోయినప్పుడు, అది కూడా ఎవరో ఆర్డర్స్ ఇస్తే కాదు, ఒక పోలీసు కాల్పులు జరిపారు. అది కూడా తప్పని తేల్చారు. పోలీసు కాల్పులు జరిపాడు. ఎప్పుడు జరపరట్లా. లోపలికి వెళ్ళిపోయినప్పుడు ప్రాణహాని ఉందని చెప్పి పోలీసు కాల్పులు జరిపాడు. అది కూడా తప్పు అని అమెరికా ప్రభుత్వం తేల్చింది ఒకే ఒక్కసారి. ఈ మధ్యకాలం ఇంకో అబద్ధం చెప్తున్నాడు కొండా విశ్వేశ్వర రెడ్డి. పార్లమెంట్లో కొంచెం చొచ్చుకొని వస్తే ఊరుకుంటారా? గేటు దూకి వచ్చేస్తున్నారు. అధిక పచ్చి అబద్ధం. గేట్లు దూకి ఎవ్వరు లోపలికి వెళ్ళలేదు. పార్లమెంటు లోపలికి ఒక్క విద్యార్థి కూడా వెళ్ళలేదు. అది ఆయన తెలుసుకుంటే మంచిది. ఎంపీ మళ్ళీ తెలుసుకుంటే మంచిది ఆయన. ఇంకా మిగతా ప్రజాస్వామ్య దేశాల గురించి కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి గారి కోసం చెప్తున్నా నేను. బ్రిటన్లో సాధారణ పోలీసులు ఎవ్వరు తుపాకులు ధరించరు, అసలు తుపాకులే ఉండవు వాళ్ళ దగ్గర.
అది బ్రిటన్ ప్రత్యేకత. నిరసనలు హింసాత్మకంగా మారితే అరెస్టులు చేస్తారు, చెదరగొడతారు, లాఠీలతో చెదరగొడతారు, రోడ్లు ఖాళీ చేయించే పని చేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో కాల్పులు మాత్రం జరపరు. అలాగే ఫ్రాన్స్, ఈ మొత్తం ప్రజాస్వామ్య దేశాల్లో ఫ్రాన్స్ కొంత కఠినంగా వ్యవహరిస్తుంది, కానీ ఆ కఠినం కూడా తుపాకీ కాల్పుల ద్వారా కాదు. ఎల్లో వెస్ట్ ఉద్యమం జరిగింది ఫ్రాన్స్లో, పెన్షన్ సంస్కరణలకు సంబంధించిన నిరసనలు జరిగాయి. ఆ సందర్భాల్లో పోలీసులు టియర్ గ్యాస్ అప్పుడు లక్షల మంది ఫ్రాన్స్ వీధుల్లో ఊరేగింపులు తీశారు, ప్రదర్శనలు చేశారు, హింస కూడా చెలరేగింది. ఆ టైంలో కూడా పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు, వాటర్ కెనాల్ను ఉపయోగించారు, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించారు, కానీ తుపాకీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించలేదు. కఠినంగా వ్యవహరిస్తుందని పేరున్న ఫ్రాన్స్లో కూడా, సేమ్ జర్మనీలో కూడా అక్కడ వాటర్ కెనాన్, పెప్పర్ స్ప్రే, అరెస్టులు, ఇంతే, తుపాకీ కాల్పులు జరగవు. కెనడాలో కూడా సేమ్. ఫ్రీడమ్ కాన్వాయ్ నిరసనలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి 2022లో. అప్పుడు కూడా అరెస్టులు జరిగాయి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు, కేసులు పెట్టి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు, ఆర్థిక లావాదేవీల మీద ఆంక్షలు విధించారు, కానీ ప్రత్యక్షంగా కాల్పులు జరపలేదు. అలాగే ఆస్ట్రేలియా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే గొప్ప గొప్ప ప్రజాస్వామ్య దేశాల్లో కూడా కాల్పులు జరుపుతారని కథలు చెప్పాడు కదా కొండా విశ్వేశ్వరరెడ్డి, అందుకు చెప్తున్నా ఇది. కోవిడ్ లాక్డౌన్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి ఆస్ట్రేలియాలో, అప్పుడు కూడా పెప్పర్ స్ప్రే ఉపయోగించారు, అరెస్టులు చేశారు, గుంపును చెదరగొట్టడానికి లాఠీలు ఉపయోగించారు, అంతే. కాల్పులు జరగలేదు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలని చెప్తున్న ఏ దేశాల్లో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి కోరిక ప్రకారం కాల్పులు జరపరు. ఆయన కోరిక ఉండొచ్చు, కాల్పులు జరపాలి, చంపేయాలి అనే కోరిక ఆయనకైతే ఉండొచ్చు, కానీ పిల్లలను చంపరు. పిల్లలనే కాదు, ఎవరిని చంపరు. అట్లా వాళ్ళ ప్రాణం మీదకి వస్తుంది అనుకుంటే తప్ప అది జరపరు. ఒకవేళ జరిపిన తర్వాత కూడా అది కేసు అవుతుంది. ప్రాణరక్షణ కోసమే కాల్పులు జరిపారని అవుతుంది, పోలీసులు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ చూడు, బీహార్లో కాల్పులు జరిపేశారు, కేసులు కూడా ఉండవు. 3 గాయాల పాలయ్యారు, కేసులు కూడా ఉండవు. అలా కేసులు ఉండొద్దని, కాల్పులు జరిపాలని ఒక మహానుభావుడైన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కోరుకుంటున్నారు. అదే కొండా విశ్వేశ్వరరెడ్డి అంతకుముందు బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో కూడా ఉన్నాడు కదా, అప్పుడు ఈ కోరికే కోరాడు. ఎన్నడైనా బీజేపీలో చేరగానే ఎందుకు ఇలా తయారవుతారు మనుషులు? మనుషుల పట్ల ఇంత ద్వేషం ఎందుకు పెరుగుతుంది వీళ్లకు? ఇంత విద్వేషం ఎందుకు పెరుగుతుంది? పిల్లల పట్ల ఇంత కోపము, ఆక్రోశం, అసహనం ఎందుకు వస్తుంది? పిల్లలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమాలు చేస్తుంటే ఇంత ద్వేషం ఎందుకు పెంచుకున్నారు పిల్లల మీద? పిల్లలందరినీ ఇట్లానే ద్వేషిస్తారా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు? న్యాయం కోసం పోరాడితే ఇలాగే ద్వేషిస్తారా? కాల్చి చంపాలి అని కోరుకుంటారా మీరు? అమెరికాలో అయితే కాల్చి చంపుతారు అంటే ఇక్కడ చంపలేదని బాధపడుతున్నారా? బీజేపీలో చేరగానే మనుషులు ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకు మూలం ఆర్ఎస్ఎస్, దానికి మూలం మనువాదం. వాళ్ళు అగ్రకులాలు తప్ప మిగతా వాళ్ళందరూ చావాలే, వీళ్ళు చంపాలే, వాళ్ళకు వ్యతిరేకంగా గళం ఇప్పిస్తే చంపేయాలి. ఇది మనువాదం చెప్తుంది. వాళ్ళు చెప్తున్న శిక్షలే అవి. అగ్రకులాలకు వ్యతిరేకంగా గొంతు ఎత్తడానికి లేదు. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.